जय राधा माधव कुंजा बिहारी हरिनाम संकीर्तन की ग्रंथराज श्रीमद् भागवतम की हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం శ్లోకం సంఖ్య 1. ఇది
కపిలుని కార్యకలాపముల గురించి చెప్తుంది. ముందుగా పద విచ్ఛేదనం. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచః జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్త మోహపటల తం అభిప్రణమ్య తుస్తావ తత్వ విషయ అంకిత సిద్ధి భూమిం. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధి భూమిం. తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధి భూమిం. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధి భూమిం. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధ భూమిం. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధి భూమిం. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహ పటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధి భూమిం. ఆన్లైన్ లో ఎవరైనా చెప్తారండి? మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ
ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తః మోహపటలా తమపి ప్రణమ్య విశ్రస్తమోహపటల తమహి ప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధ భూమిం తుష్టావతత్వ విషయాంకిత సిద్ధి భూమిం. సిద్ధి అని ఉంది. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారండి? ప్రతిపదార్థము. మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు పలికెను, ఏవం ఆ విధముగా, నిశమ్య శ్రవణము చేసి, కపిలస్య కపిల భగవానుని, వచః వచనములను, జనిత్రి జనని, స ఆమె, కర్దమస్య కద్మముని యొక్క, దయిత ప్రియమైన సతి, కిల నామక, దేవహూతి దేవహూతి, విశ్రస్త విడిబడినదై, మోహపటల మాయా ఆచ్ఛాదనము మాయా ఆచ్ఛాదనము నుండి, తం అతనికి, అభిప్రణమ్య వందనములిడి, తుష్టావ స్తుతించి, తత్వమును, విషయమున, అంకిత కారకుడు, సిద్ధి ముక్తికి, భూమి పూర్వరంగము. భూమి పూర్వరంగము. అనువాదము మరియు భాష్యము చెప్పినది శిలా ప్రభుపాదులు వారు. శిలా ప్రభుపాదులకు జయము జయము. భాష్యము, అనువాదం ఫస్ట్. శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను, కపిల భగవాను జననియు కర్దమముని సతియును అగు దేవహూతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము ఎడ గల అజ్ఞానమంతయు తొలగినదయ్యని. ముక్తికి పూర్వరంగముకు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందనములిది ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టుని చేశాను. భాష్యం. తన తల్లికి కపిల భగవానుడు తెలియజేసిన తత్వ విధానము ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు పూర్వరంగమై ఉన్నది. ఆ తత్వ విధానపు ప్రాముఖ్యము ఇచ్చట సిద్ధి భూమి అనగా ముక్తికి పూర్వరంగమును వనుచు తెలిపబడినది. ప్రకృతి చేయబద్ధులైన కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించు జనులు కపిల భగవానుడు తెలియజేసిన సాంఖ్యతత్వమును అవగతము చేసుకున్నట ద్వారా భవబంధము నుండి సులభముగా ముక్తి నొందగలరు. ఈ భౌతిక జగత్తునందు నిలిచి ఉన్నప్పటికీ మనుషుడు సాంఖ్యతత్వము ద్వారా శీఘ్రమే మోక్షమును సాధించగలడు. ఆ స్థితియే జీవన్ముక్తి అనబడు. అనగా భౌతిక దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ జీవుడు ముక్తి నొందగలడు. ఇది దేవహూతి ఇది దేవహూతి విషయమున జరిగి ఉంటుంది కనుకనే ఆమె ఈ క్రింది ప్రార్థన ద్వారా ఆ దేవదేవుని సంతుష్టి చేశారు. సాంఖ్యతత్వపు మూల సిద్ధాంతమును అవగతము చేసుకునే వాడు భక్తి యోగమును బడసి ఈ భౌతిక జగమునందే ముక్తుడు కాగలడు. అనగా పూర్ణముగా కృష్ణ భక్తి భావితుడు కాగలడు. హరే కృష్ణ. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి విచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవత 3వ స్కందంలోని 33వ అధ్యాయం. ఇది ఆఖరి అధ్యాయం. దీంట్లో మొదటి శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీ మైత్రేయుడు పలికాను, కపిల భగవాని జననియు కర్దముని సతియును అవు దేవహూతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము నెడగల అజ్ఞానమంతయు తొలగనిదయ్యను. ముక్తికి పూర్వరంగమగు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందనములి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టి చేశాను.
మనకి మనకి కొద్ది కాలంగా ఒక 5-6 నెలలుగా మనం కపిల భగవాని బోధనలు చదువుతున్నాం శ్రీమద్ భాగవతంలో. ఇది ఏ విధంగా మొదలైందనేది, కపిల భగవానుడు ఏమేమి అంశాలు చెప్పారనేది మనం కొద్దిగా చర్చిద్దాం. దాంట్లో మెయిన్ గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇదిగో మనకి శ్రీలా ప్రభుపాల్ వారు రాసినటువంటి దేవహూతి కుమారుడైన కపిల భగవాని ఉపదేశములు. దీంట్లో అంటే ఈ యొక్క కపిల భగవాని ఉపదేశాలు ఉన్నాయి కూడా, అన్నిట్లోనూ సూక్ష్మీకరించి ఈ యొక్క పుస్తకం రాశారన్నమాట. దీంట్లో కొన్ని భాగాలు అక్కడక్కడ టచ్ చేస్తూ చదువుకున్నాం, గుర్తు చేసుకున్నాం ఏమేమి చెప్పారనేది. యాక్చువల్గా ఈ యొక్క 3వ స్కందంలో మనకి ఏమి కనిపిస్తుందంటే, కర్దముని దేవహూతిని వివాహం ఆడటం, తర్వాత కర్దముని మునికి దేవహూతి చాలా సపర్యలు చేయటం, సేవ చేయటం, ఆ విధంగా ఆవిడ కర్దముని యొక్క కరుణ కలగటం, ఆ విధంగా కర్దముని భక్తి యోగ మహిమ గురించి చెప్తూ మొత్తానికి కపిల భగవానుడు పుత్రుడిగా కలగటం, ఆ పుత్రుని తర్వాత కర్దముని తపస్సుల కోసం వెళ్ళిపోవడం, సన్యాసించటం, ఆ తర్వాత ఈ దేవహూతి తన కుమారుడైన కపిల భగవాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం, ఆ ప్రశ్నకి సందర్భంగా సాంఖ్యశాస్త్రం చెప్పడం జరిగింది. ఈ సాంఖ్యశాస్త్రంలో భగవానుడు ఏం చెప్పారంటే, భౌతిక ప్రకృతి యొక్క తత్వాల గురించి, ప్రధానం మహత్తత్వముల గురించి చెప్పారు. తర్వాత ఈ ప్రకృతి అవగాహన, ఈ యొక్క అధ్యాయాల పేర్లు అన్నమాట. తర్వాత భక్తి యోగానుష్ఠానం గురించి కపిల భగవానుడు ఉపదేశించుట, కపిల భగవాని భక్తి యోగ వివరణ, భక్తి యోగం అంటే దాని గురించి వివరించారు. జీవుల గతులను గూర్చి కపిల భగవానుడు ఉపదేశించారు. అదే జీవులు చేసే విపరీత కర్మల గురించి కూడా వివరించారు. జీవులు కనుక విపరీత కర్మలు చేస్తే ఇటువంటి నరకాలని నుంచి వెళ్లాల్సి వస్తుంది, అది కూడా వివరించారు. తర్వాత ఈ జీవి ఏ విధంగా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం తీసుకుంటుంది, ఈ విధంగా జీవి ఏ విధంగా కర్మ బంధనాలకు బంధింపబడిపోతుంది అంటూ కపిల భగవాన్ మొత్తం ఈ సాంఖ్య శాస్త్రాన్ని అంతా కూడా వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ అధ్యాయం ఏంటంటే కపిల భగవాని కార్యకలాపం అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో కపిల భగవాను జననియు కర్దముని సతయోగ దేవహూతి ఆ విధంగా భక్తి యోగం మరియు ఆధ్యాత్మ జ్ఞానం పట్ల గల అజ్ఞానం అంతా తొలగినదే. ఈవిడ ప్రశ్న వేసినది, ఆవిడికి జ్ఞానం అంతా కలిగినప్పుడు అజ్ఞానం అంతా తొలగి ఏమైంది, భగవాన్ని వందనులిడి ఆమె ఈ రీతిగా స్తుతించడం మొదలుపెట్టిందంటే, ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉదయించిందో వెంటనే భగవంతునికి పూర్తిగా శరణాగతి తీసుకుని భగవంతుని స్తుతించడం మొదలుపెట్టింది. అలాగే మనకి అర్జునుడు కూడా భగవద్గీత కురుక్షేత్ర యుద్ధంలో తనకు ఉన్నటువంటి సమస్యలు ప్రశ్నలను కూడా వేసి, క్లిష్టమైన ప్రశ్న అంతా వేస్తే అప్పుడు కృష్ణ భగవాన్ మొత్తం ఆత్మజ్ఞానం అంతా ఇస్తాడు, కర్మయోగం ఇస్తాడు, జ్ఞానయోగం చెప్తాడు, తర్వాత భక్తి యోగం చెప్తాడు. ఎంత అయ్యాక నువ్వు నన్నునే తలుచుకుంటూ ఈ యుద్ధాన్ని చేపట్టి యుద్ధం చేయి అని చెప్పేసి అంటాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, అలాగే అంటాడు. ఆ విధంగా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ యొక్క సాంఖ్య శాస్త్రం అనేది భక్తి యోగానికి పూర్వరంగం లాంటిదన్న. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. అంటే ఎప్పుడైతే ఈ యొక్క సాంఖ్య శాస్త్రం మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుందో, భక్తి చేయాలని, భగవంతుడు శరణాగతి చేయాలని, భగవంతుని స్తుతించాలని, భగవంతుని కీర్తించాలని, భగవంతుని యొక్క కథ వినాలని, భగవంతుని యొక్క రూప నామ లీలల గురించిన విషయాలు చర్చించాలని చెప్పేసి మనకి ఒక రకమైన భక్తి ఏర్పడాలి, సంకల్పం ఏర్పడాలి. ఈ విధంగా దాన్ని అందుకునే దీన్ని ఏమన్నారు, సిద్ధి భూమి అంటే ముక్తికి పూర్వరంగము అని చెప్పడం. ఎప్పుడైతే ఈ సాంఖ్యశాస్త్రం జ్ఞానం మీద అవగాహన వస్తుంది, దానికి భక్తికి మొదటి మెట్టు, నెక్స్ట్ అలాగే ముక్తి కావడానికి ఇదొక ప్లాట్ఫామ్ లాంటిది, ఇది ఒక బేస్ అన్నమాట, పూర్వరంగం. ఇదంతా ఈ యొక్క అవగాహన అంతా కూడా పూర్తి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ దేవహూతి ఏమని ప్రశ్నించిందో చూద్దాం. దేవహూతి రివాచ నిర్వాణానితరాం భూమన్న సదింద్రియ దర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంతం తమః ప్రభో.
అంటే ఏమైనదంటే దేవహూతి పలికింది, ఇహే ప్రభు, భౌతిక ఇంద్రియములు కలిగించడి కలత అజ్ఞానాంధకార కోపమున పడి ఉన్నందున దాని ఎడ నేను మిగుల విసుగు చెందిన. అంటే ఇది అందరికీ కూడా చెందినటువంటిది. ఏమంటంట, భౌతిక ఇంద్రియాలు చేత కలిగించడి కలతచే నేను అజ్ఞానాంధకార కోపమున పడి ఉన్నందున దాని ఎడ నేను మిగుల విసుగు చెందిన. ఎవరికైనా సరే ఈ యొక్క అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఇంద్రియాల చేత కలత చెందబడుతుంది. కానీ ఈ ఇంద్రియాలు ప్రతిదీ కావాలనుకునే పంచేంద్రియాలు అన్ని కూడా విషయార్థాల మీద ఆసక్తి పెంచుకుని ప్రతి విషయాన్ని భోగించాలని చెప్పేసి కలత చెందుతూ ఉంటారు. అయ్యో అందరూ సినిమాకి వెళ్తాను, నేను వెళ్ళకపోతున్నాను, అయ్యో అందరికీ కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, మొబైల్స్ నాకు లేదు, ఈ కలత చెందుతుంది అప్పుడు బాగా. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులంటే నేను పొందాలి, నేను అనుభవించాలి అనే కలత చెందుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాకు మిగుల విసుగు చెందాను అని చెప్పేసి ఈ విషయం ఆవిడికి ఆల్రెడీ వైరాగ్యం మొదలైపోయినట్టు, వైరాగ్యం పొందినట్టే కదా దాని అర్థం. మనకి ఇప్పుడు ఈ యొక్క విషయార్థాల మీద ఇంద్రియాలు ఎప్పుడైతే ఆసక్తి పెంచుకుంటున్నాయో వీధి కలత చేకూరుతున్నాయని ఆవిడ జ్ఞానం ఉంది. మనకి కూడా అటువంటి జ్ఞానం కలగాలి, అందరికీ కలిగి ఉన్నట్టయితే అప్పుడు వైరాగ్యం కలుగుతుంది, అప్పుడు భక్తి అప్పుడు కృష్ణ భగవానుడి వైపు మరుస్తుంది. అప్పటి వరకు ఇంకా నేను ఇంద్రియ భోగం చేయాలని ఆనందించాలని కోరుకుంటుంది. ఇచ్చట దేవహూతి ప్రశ్నించుటకు మునుపు అసంద్రియ దర్శనాత్ అనే పదం ప్రధానమైనది. అసత్ అనగా శాశ్వతమైనది లేదా తాత్కాలికమైనది, దర్శనాత్ అనగా కలత అని భావం. కనుక అసత్ ఇంద్రియ దర్శనాత్ అనగా భౌతిక దేహం తాత్కాలిక ఇంద్రియముల చే కలత చెంది అనే భావం. మనం అనేక రకములకు దైహిక స్థితుల నుండి కొన్ని మార్లు మానవ దేహము, మరి కొన్నిసార్లు జంతు దేహముగా పరిణామము చెందు వచ్చుచున్నాము. చూడండి, మనం ఒక్కొక్కసారి మానవ దేహంలో ఉంటాం, ఒక్కొక్కసారి జంతు దేహంలో ఉంటాం. ఎందుకు జంతు దేహానికి వెళ్తున్నాము? మనం పలానా పర్టికులర్ ఇంద్రియం తృప్తి కోసం ఎక్కువగా ఆశిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా నిద్రపోవాలని కోరుకున్నాడు అనుకోండి, సుఖంగా వాడికి ఆ విధంగా సుఖంగా ఉంటే వాడు ఏ విధమైన జంతు రూపం పొందుతాడు అని చెప్పారు? ఎలుగుబంటి ఏం చేస్తుంది? ఒక 6 నెలలు పడుకోగలదు, ఒక 6 నెలలు మెలుగుగా ఉండగలదు. దానికి ఎంత తీరినా ఎప్పుడు పడుకుండాలని ఉండాలని మనకి చెప్పారు. 6 గంటలు 7 గంటల నుంచి మన యొక్క కాయ కష్టం మీద ఆధారపడి 6 గంటలు కానీ 7 గంటలు కానీ నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర వస్తుందంటే దాని అర్థం ఏంటి? మనం ఎక్కువగా భుజించడమైనా జరగాలి, లేదా అదొక రకమైన తమో గుణంలో ఉన్నట్టయినా ఉండాలి. సరే, ఇంకొకటి అసౌకర్యం అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు పడుకుంటాడు, దాంతో సంబంధం లేదు, పర్వాలేదు. నిజంగా రోజు పడుకుంటాడంటే అదొక జబ్బు లాంటిది, ఆ విధంగా పడుకోకూడదు, ఎక్కువ నిద్ర ఉండకూడదు. ఇది ఆ విధంగా ఎప్పుడైతే ఏదో పర్టికులర్ ఇంద్రియం ఈ విధంగా కావాలని కోరుకుంటుంది, దానికి తగ్గట్టుగా జంతు దేహం ఇవ్వబడుతుంది. అదే బాగా మాంసభక్షం చేయాలనుకున్నాడు అనుకోండి, వాడికి ఎటువంటి దేహం ఇవ్వబడుతుంది? టైగర్ లాంటిది దేహం ఇవ్వబడుతుంది. కాబట్టి వాడికి ఆ కూరలు కానీ అవి కానీ దేహ సౌష్టం ఈ మాంసం తినడానికి, సంపం తినడానికి వీలుగా ఉండేటట్టుగా జంతు దేహం ఇవ్వబడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఇంద్రియాల యొక్క కోరికను బట్టి, ఇంద్రియాల యొక్క ఆతృతను బట్టి, ఆసక్తిని బట్టి మనకి వచ్చే జన్మ ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ విధంగా కలత చెంది అని భావం. మనస్సు అనేక రకాలుగా దైహిక స్థితుల నుండి కొన్ని మార్లు మానవ దేహం, మరి కొన్ని మార్లు జంతు దేహముగా పరిణామం చెందుతూ వచ్చుతున్నాం. కనుక మన ఇంద్రియములు కార్యకలాపం సైతం ఎల్లప్పుడూ మారుతున్నవి. అంటే మన ఇంద్రియాలు ఎక్కువగా దేని వాడతాం? ఏ జంతువు దేహాన్ని బట్టి ఆ ఇంద్రియాన్ని ఎక్కువగా వాడుతుంటాం. ఇలాగా ఈ ఇంద్రియాలు కూడా అర్థాలు మారిపోతాయి, తాత్కాలికంగా ఉన్నాయి, శాశ్వతం కాదు. ఈ తాత్కాలిక ఇంద్రియములకు పరముగా మనకు శాశ్వత ఇంద్రియములు కలవని, అవి ఇప్పుడు భౌతిక ఇంద్రియము, భౌతిక దేహము చే కప్పబడినవని మనం ఎరుగబడి. చూడండి, ఇవన్నీ తాత్కాలికమైన ఇంద్రియములను బట్టి అర్థమవుతుంది. అంటే జంతు దేహంలో కోరలు ఉంటాయి, వాటికి మనకి కోరలు లేవు. ఆ ఇంద్రియము దాంట్లో అది తాత్కాలికం. మన ఇంద్రియాలు కూడా మన యొక్క కోరికలకు అనుగుణంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, సత్వగుణంలో ఉన్నవారు ఏం కావాలనుకుంటారు? కొద్ది స్వీట్ గా ఉండే, మధురంగా ఉండే వస్తువులు తినాలి, పదార్థాలు తినాలి. అదే తమ గుణంలో కారము, చేదు ఇటువంటి తినాలి. అంటే వాడి యొక్క నాలుక అనే ఇంద్రియం ఏ విధంగా తయారైంది? దానికి తగ్గట్టుగా తయారైంది. అంటే ఈ విధంగా ఇదంతా కూడా తాత్కాలికం. ఇంకొక జంతు దేహం తీసుకుంటే ఇంకో విధంగా ఉంటుంది, ఇంకో ఇంద్రియం ప్రాముఖ్యం పొందుతుంది. ఈ విధంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలు, వాటి యొక్క సంతృప్తి, ఆసక్తి అన్ని తాత్కాలికం మరియు వీటికి అతీతంగా ఒక దివ్యమైన ఇంద్రియం, ఆధ్యాత్మిక ఇంద్రియాలు కూడా ఉన్నాయని మనం గ్రహించాలి. మనకు ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ యొక్క భౌతిక ఇంద్రియాలు కూడా ఉన్నాయి, లేకపోతే అవి కూడా రావు.
మనకి శిలా ప్రభుపాదులు వారు చెప్తారు చూడండి, మనకి చేతులు ఉన్నాయి కాబట్టి మనకు చొక్కాకు చేతులు పెట్టుకున్నాం. అలాగే ఆత్మకి కూడా ఈ ఇంద్రియాలు ఉన్నాయి, దివ్య ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఇంద్రియాల పైకి ఇలాగా వెలువడ్డాయి, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు లాగా. ఇప్పుడు ఏ జంతువులు చూసుకున్నా ఇవన్నీ ఉంటాయి, కొద్దిగా చేంజెస్ తో పాటు అన్నీ ఉంటాయి. అలాగా ఎవరైతే గ్రహిస్తారు, అసత్తుసే కలుషితమైన శాశ్వత ఇంద్రియములు యుక్తముగా వర్తించడలేదు. ఈ కల్మషము పూర్తిగా తొలగింపబడి ఇంద్రియములు విశుద్ధము కృష్ణ చైతన్యములో వర్తించినప్పుడు మనము సదింద్రియములను పొందితమని చెప్పవచ్చు. అంటే మనకి ఈ ఇంద్రియాలు అసత్తుతో సాంగత్యం ఉన్నంత వరకు ఇవేంటి అసత్ ఇంద్రియాలు అని చెప్పేసి, ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా మన కృష్ణ భక్తి భావంలో కృష్ణ భగవాన్ సేవలు ఉపయోగిస్తాం, అది సద్ ఇంద్రియాలు అని చెప్పేసి అవుతాయి అన్నమాట. భౌతిక ఇంద్రియ భోగం నీడ విసుగు చెందనంత వరకు కపిల భగవాను వంటి వారి నుండి ఆధ్యాత్మిక సందేశములు శ్రవణము చేసే అవకాశమే కలదు. చూడండి, మనకి కోరిక ఉండాలి, కపిల భగవాన్ యొక్క ఉపదేశాలు మనం వినాలని, ఇదిగో ఈ పుస్తకం లాంటిది ఉన్నది మనం చదవాలని మనకు కోరిక ఉన్నదంటే దాని అర్థం ఎంతో కొంత మీకు భౌతిక ఇంద్రియాల మీద ఆసక్తి వైరాగ్యం కలుగుతున్నదని చెప్పేసి, అనాసక్తి వైరాగ్యం కలుగుతుందని చెప్పేసి గ్రహించుకోవాలని చెప్పేసి అంటారు. దీన్ని మనం అక్కడితో వదిలేక దాన్ని మొత్తం పూర్తిగా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతు సేవలు ఉంచే విధంగా మనం మన యొక్క దైనందిక చర్యని అమలుపరుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా చెబుతూ దేవహూతి ఈ విధంగా పలికింది. ఇప్పుడు తన భర్త గృహమును పరిత్యజించినందున కపిల భగవాన్ సందేశములను విని ఆమె ఊరటను పొందబోయాడు. ఇప్పుడు భర్త లేరు, ఆవిడ సన్యాసం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కుమారుడి దగ్గర ఈ యొక్క ఉపదేశాన్ని తీసుకుంటూ ఈ విధంగా ఆవిడ సాంఖ్య శాస్త్రాన్ని వినాలనుకుంటున్నారు. వైదిక సాహిత్యములు ఈ భౌతిక లోకములను అంధకారమని వర్ణించుతున్నవి. నిజానికి ఇది అంధకారం కాబట్టి మనకు సూర్యకాంతి, చంద్రకాంతి మరియు విద్యుత్తు అవసరమై ఉంటుంది. ఇది స్వభావరీత్యా అంధకారం కానిచో మనం ఎందుకు కృత్రిమ కాంతి కొరకు ఎన్నో ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. వేదాలు మనకు అంధకారంలో ఉండరాదని చెబుతూ తమస్సీమ జ్యోతిర్గమ, మనము వెలుగులోనికి వెళ్ళవలసిందిగా ఆదేశించాడు. అందుకనే కదా మనం ఈ వెలుగు కావాలనుకుంటాం, మనకి ఎప్పుడు చీకట్లో ఉండాలనుకుంటాం. కానీ ఈ భౌతిక జగత్ అంతా కూడా శాశ్వతంగా చీకటితో ఉండేటువంటి, దీనికి వెలుగు కావాలంటే మనకు సూర్య భగవాన్ కావాలి. అందుకని భగవంతుడు కరుణతో మనకి సూర్య భగవాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే మనం జ్ఞాన దీపం ఇది ఇచ్చేటటువంటి మన గురువు యొక్క ఆశ్రయం తీసుకుని గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నిర్దేశంలో మన యొక్క జీవన విధానాన్ని చూసుకుంటూ మనం ముక్తి పొందాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఇంకా కొన్ని మనకి ఈ యొక్క పుస్తకంలో ఉటంకించినటువంటి కపిల భగవాన్ మనం ఇప్పటివరకు చదివినటువంటి కొన్ని అక్కడక్కడ నేను చెబుతుంటాను. ఎందుకంటే ఈ శ్లోకం ప్రత్యేకించి కపిల భగవాన్ మొత్తం అంతా సాంఖ్యశాస్త్ర యోగం అంతా చెప్పారు. అది చెప్పిన తర్వాత దేవహూతి భగవంతుని స్తుతించడం మొదలుపెట్టారు. ఇక్కడ మనకి ఏ విధంగా భగవంతుని సేవ చేయాలనేది మనం ఇక్కడ ఒక శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భౌతిక కార్యక్రమము మరియు కోరికలు లేకుండా ఉండుట సాధ్యపడదు. కాబట్టి ఇంద్రియములతో ఆధ్యాత్మికంగా నడుచుకున్నట్టు కొరకై వాటిని శుద్ధిపరచవలేదు. మనకి ఇంద్రియములు ఉన్నాయి, ఈ జీవితం ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి మనం ఏదో ఒక పని చేయాలి, ఈ ఇంద్రియాలను ఎంతో కొంత సంతృప్తి పరచాలి. అది ఎంతవరకు అనేది ఈ శరీరాన్ని సజీవంగా ఉంచటం వరకే ఆ ఇంద్రియాలతో మనం ఆసక్తి పెంచుకోవాలి. తర్వాత దాన్ని అంటే అత్యాహారం కానీ అల్పాహారం కానీ ఉండకూడదు. ఆ విధంగా విహారాలు కూడా అతిగా ఉండకూడదు. అలాగే సర్వోపాధి వినిర్ముక్తం అంటే భక్తి యోగ మనల్ని ఇంద్రియాలను నాశనం చేయమని తెలుపుతారు. భక్తి యోగం అంటే ఏంటి? ఇంద్రియాలని నాశనం చేసేమని చెప్పట్లేదు, కానీ ఏం చెప్తుంది? కానీ వాటిని శుద్ధిపరచవలేదు. అంటే మన ఆలోచనలు కానీ మన ఇంద్రియ కార్యక్రమాలు కానీ మనం శుద్ధిపరచుకోవాలి. మన ఆలోచనలు శుద్ధిపరచడం అంటే ఏంటి?
మన ఆలోచనలు భగవంతుడి యొక్క చింతనలో పెట్టాలని, భగవంతుడి యొక్క నామ రూప లీల లావణ్యాల గురించి మనం చర్చించాలి, కీర్తించాలి అని చెప్పేసి చెప్తుంది. అవి మన ఆలోచనలు శుద్ధిపరచమంటే. కానీ వాటిని ఇంద్రియాలు సిద్ధమైనప్పుడు శ్రీకృష్ణుని మనం సేవించాలి. ఎప్పుడైతే మనకి ఇంద్రియాలు సిద్ధమవుతాయో అవి శ్రీకృష్ణుని సేవించాలి. ఈ శ్లోకంలో చెప్పినట్టు సర్వోపాధి నిర్ముక్తి చెప్పినట్టు భక్తుడు భౌతిక ఉపాధులన్నింటినీ దూరముగా ఉండవలేడు. కృష్ణ చైతన్యంతో భవ కాలుష్యము తొలగించుకుని కొనవలేను. ఇంద్రియములకు అధిపతి అయిన వాని సేవతో ఈ ఇంద్రియములను వినియోగిస్తూ అతడు తన శుద్ధమైన నిజస్వరూపంలో తిరిగి పొందవలను. ఇది శుద్ధమైన నిజస్వరూపం ఏంటి? మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలు, ఋషికేశ సేవనం అంటారు. అలాగే అవి శ్రీకృష్ణు సేవకురాలైన భౌతిక ప్రకృతిపై దుర్గ నియంత్రణలో ఉండు. అంటే ఈ త్రివిధ తాపత్రయములపై మనకు ఎలాంటి నియంత్రణ లేదు. ఇప్పుడు మనకి ఆ విధంగా భగవంతుడి సేవలో లేకపోతే మనం మాయాదేవి యొక్క సేవలో ఉన్నట్లుగా. ఈ యొక్క ఎవరు? దుర్గాదేవి. ఈ భౌతిక ప్రపంచ బ్రహ్మాండానికి అధిపతి అయినటువంటి దుర్గాదేవి మనకు కావాల్సినటువంటి కోరికలు తీరుస్తూనే త్రివిధ తాపాలను కూడా కలుగజేస్తుంటుంది. త్రివిధ తాపాలు అంటే ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆది భౌతిక. ఈ యొక్క 3 రకాలైనటువంటి క్లేశాలని మనకి కలుగజేస్తూనే ఉంటుంది. కానీ మనం వాటిని మర్చిపోతుంటాం, మనం సుఖపడుతున్నాం అనుకుంటాం. ఈ విధంగా దుర్గాదేవి కలిగించేటటువంటి సుఖాలన్నీ కూడా ఈ వాటితో పాటు మనకి క్లేశాలు కూడా, త్రివిధమైన క్లేశాలు కూడా వస్తుంటాయి. ఆమె శ్రీకృష్ణుని కంటే స్వతంత్రురాలు కాదు ఏమైనను. ఆమె సృష్టించి పాలించగల శక్తివంతమైనది, ప్రకృతి నిర్దయ కలది. దుర్గమాత ఎక్కువగా త్రిశూలంచే రాక్షసులను వెంటాడుతూ సంహరిస్తున్నట్లుగా చిత్రించుటకు మనం చూసాం. అంటే ఈ విధంగా త్రివిధమైన తాపాలతో వస్తుంటాయి మనకు వచ్చే వరాలని చెప్పేసి చెప్తుంటారు. ఓకే, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి సాధించిన వారు సత్ మరియు ఆధ్యాత్మిక జీవితం అర్థం చేసుకోవాలనుకునే వారి నుండి ప్రశ్నలు వినినప్పుడు వారు ఎంతో ఆనందించారు. చూడండి, ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడైతే దేవుడు ఇటువంటి ప్రశ్నలు అడిగారో అప్పుడు కపిల భగవాన్ చాలా ఆనందంలో మనసులోనే ఆనందించుకుని ఈ యొక్క సరి అయిన ప్రశ్న అని చెప్పేసి ఈ విధమైన తత్వబోధన చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే ఎవరైనా సరే ఇటువంటి తత్వపరమైన ప్రశ్నలు అడిగినప్పుడు గురువులు చాలా ఆనందించి సమాధానాలు చెప్తుంటారు. వారు ఎంతో ఆనందించారు. భక్తులు ప్రాపంచిక చర్చల పట్ల ఆసక్తిని కలిగి ఉండరు. నిజానికి ప్రాపంచిక సంభాషణ వారికి ఎంతో అసహ్యం కలిగిస్తుంటాయి. అంతేకాకుండా ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడు వారితో వృధా సాంగత్యం చేయరు. శ్రీ చైతన్య మహాప్రభు తన శిష్యులను ఇట్లు ఆదేశించారు: గ్రామ్య కథ నా సునివే. గ్రామ్య అనే పదం గ్రామం, సంఘం లేదా చుట్టుపక్కల వారిని సూచిస్తుంది. జనులు గ్రామ్య కథను మాట్లాడుటలో ఆసక్తిని కలిగి ఉంటారు. ఉదాహరణకు వార్తాపత్రికలన్నీ గ్రామ్య కథలతో నిండి ఉంటాయి. వాటిలో ఎలాంటి ఆధ్యాత్మికతమైన అర్థం ఉండదు. అమెరికాలో ఎన్నో రకాల వార్తాపత్రికలు కలవు మరియు కేవలం న్యూయార్క్ టైమ్స్ అనే వార్తాపత్రికను ముద్రించటకు కొరకు ఎన్నో వృక్షాలు నరికి వేయవలసి వస్తుంది. ప్రస్తుతం కాగితం కొరత కలదు. వారెందుకు కేవలం గ్రామ్య కథ కొరకు చెట్లను నరికి వేస్తున్నారు? ఎందుకంటే వారు లాభాలు గడించడంలో ఆసక్తి కలిగి ఉన్నారు. చూడండి, ఇక్కడ గ్రామ్య కథలు అంటే ఏంటి? మనకి ప్రత్యేకించి ఈ కాలంలో క్రికెటర్స్ గురించి, ఆ క్రికెటర్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎన్ని మ్యాచ్లో ఎన్ని బాల్స్ వేశాడు, ఎన్ని బాల్స్ వేశాడు, ఎన్ని రన్స్ కొట్టాడు, ఎన్ని 4లు ఎన్ని 6లు, వాడు దాంట్లో ఎంత డీటెయిల్ గా చర్చిస్తారంటే వీడు ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఎన్ని వన్డే మ్యాచ్లు ఆడాడు, ఎన్ని 4లు కొట్టాడు, ఎన్ని 6లు కొట్టాడు. దాంట్లో వీడికి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. వాడు అటువంటి వారు 4-5 కూర్చుని మాట్లాడుతూ చాలా ఆనందించేస్తుంటారు. అదే భక్తులైతే ఏం చేస్తారు? భగవంతుడి యొక్క రూపనామ లీల లావణ్యాలు, పరికరాలు అంటే మనకి శంఖ చక్ర గద ఆయుధాలతో పాటు వనమాలతో పాటు కౌస్తుభంతో భగవంతుడి పీతాంబరాలు ధరించుంటాడు. ఆ యొక్క భగవంతుడి యొక్క
రూపాన్ని దర్శించుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు, అదే చింతనలో ఉంటాడు, అదే కథలతో ఉంటుంటాడు, అది ఆ విషయాన్ని చర్చిస్తుంటాడు భక్తుడు. దాంట్లో ఆయన ఆనందాన్ని పడతారు. అదే గ్రామ్య కథలు అంటే ఏముంటుంది, ఇదిగో సినిమాలు, వాడు ఎన్ని సినిమాలు చేశాడు, 100 సినిమాలు అట, ఇలా ఈ చర్చ పెరుగుతుంది. దానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి టీవీలు కానీ, టీవీలో షోలు, ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు కూర్చి వాడు ఏ విధంగా ఈ 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తయారు చేశాడంటారు, వాడు ఏ ప్రపంచ వ్యాప్తులు వేశాడు, ఎలా తిరిగాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలా చేశాడు, దీని గురించి చర్చిస్తారు. దాని గురించి చూస్తూ టీవీ షోలతో మొత్తం ప్రజలంతా కూడా అటు ఆకర్షించబడి దీన్ని ఏమన్నారు, గ్రామ్య కథలు అన్నారు. వీటి కోసం ఈయన న్యూస్ పేపర్లు ప్రింట్ చేయడం ఎందుకు, వాటి కోసం ఈయన్ని చెట్లు నరకడం దేనికి, ఇవన్నీ కూడా మనకి ఆచార్యులు దుయ్యబడుతున్నారు ఈ యొక్క పరిస్థితిని చూసి. మనకి భక్తులు అన్నవాడు ఎవరైతే ఈ సాంఖ్య శాస్త్రాన్ని అర్థం చేసుకుంటారో వారు ఏం చేస్తారు, అటువంటి వాటిని నిరాకరిస్తారు. మనకి కపిల భగవాన్ చెప్తారు, ఇదంతా కూడా వాయస తీర్థం అంటారు. వాయస తీర్థం అంటే కాకులకి పర్యటించే స్థలాలు అంట. కాకులు పర్యటించే స్థలాలు వేరుగా ఉంటాయి కదా, మనకి భక్తులు పర్యటించే స్థలాలు ఎలా ఉంటాయి, మందిరాలు, లేకపోతే ఇంకేముంటాయి, ఆశ్రమాలు, లేకపోతే సన్యాసులు తీసుకోవడం, లేకపోతే పుణ్య నదులు, వీటి తీర్థాలు వెళ్ళటం, ఇటువంటివి ఉంటాయి. అదే భక్తులు కాని వారు ఎక్కడికి వెళ్తారు, పార్కులు తిరుగుతారు, లేకపోతే షాపింగ్ మాల్స్ తిరుగుతారు. వీటి మీద ఆసక్తి ఉంటుంది వారికి. వారానికి 2 షాపింగ్ మాల్స్ వెళ్తాను కానీ వారికి నిద్రపడదు. అయ్యో ఈ వారం షాపింగ్ మాల్ లేదు, అయ్యో ఈ వారం బయట తినలేదు, అయ్యో ఈ వారం తాగలేదు, అయ్యో ఈ వారం క్లబ్కి వెళ్ళలేదు, అయ్యో తల్లి ఫ్రెండ్స్ ఫోన్లు చేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి నిత్య కర్మలాగా తయారైపోతుంది. దాన్ని ఏమన్నారు, వాయస తీర్థం అన్నారు. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శోకరాళ్ళు, లేకపోతే ఆవులు, అంటే గాడిదలు, వీటితో చేసే పనులతో పోలుస్తున్నారు. అటువంటి వారే ఇటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అన్నారు. అలాగా భక్తులు సాధువులు ఎటువైపు వెళ్తారు, లేకపోతే అభక్తులు, లేకపోతే అసాధువులు, లేకపోతే భౌతికవాదులు ఏ విధంగా వెళ్తారనేది మనకి అక్కడే సెపరేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి చెప్పారు, దీంట్లో వాయు తీర్థం వరకు చెప్పారు. అదే అనుకుంటే ఇది కూడా వస్తుంది ఇప్పుడు. తద్వాయ సంతీర్థము సంతి మానస నయత్ర హంస నిరమంతు శిక్షయ. విశ్వమంతటిని పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాని యశస్సును కీర్తించడం వంటి వచనములు మహాత్ములైన వారిచే వాయుతీర్థంగా పరిగణింపబడును. ఓకే, విశ్వమంతటిని పవిత్రముకు చేయగల శ్రీకృష్ణ భగవాని యశస్సును కీర్తించినటువంటి, అంటే ఎక్కడైతే కృష్ణ భగవాను యొక్క కీర్తి జరగదో అటువంటి విషయాలన్నీ కూడా వాయు తీర్థాలుగా మొదలుపెట్టారు. పరమహంసులైన వారు వాస్తవములకు దివ్యధామమును వసించినటువంటి వారు కనుక అట్టి వాయు తీర్థమునందు రమింపబోరు. వారికి ఇటువంటి గ్రామ్య కథల మీద ఇష్టం ఉండదు. మనం బేరీజు వేసుకోవాలి, మనం ఎక్కడ ఉన్నామో. మనం ఇంకా ఇటువంటి గ్రామ్య కథల మీద ఇష్టపడుతున్నామా? మనకి మా చేతిలో మొబైల్ ఉందంటే రీల్స్ చూడటానికి ఆగదు. 1 నిమిషం కాదు, గంటలు కాదు, 2 గంటలు 3 గంటలు అయిపోయినా సరే ఆ మొబైల్ చేతికి బొటన వేలు నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే వేలు నొప్పులు వచ్చేస్తాయి, పైకి కిందకి జరపగాడు, కానీ మొబైల్ వాడటం ఆ విధంగా ఆసక్తి ఉంటారు. ఇప్పుడు జనరల్ గా మనం ఏ బస్సులోనో రైల్లోనో చూసామంటే ఖచ్చితంగా దాంట్లో మునిగిపోతుంటారు, దాంట్లో బాగా లీనమైపోతుంటారు. ఇలా కదులుతుంటదండి బొటన వేలు పైకి కిందకి వింటుంటుంటారు సంథింగ్. ఈ విధంగా మనకి అటువంటి విషయాల మీద మనకి విరక్తి పుట్టాలి. అంతే అదే సమయంలో మనం భగవంతుడి విషయాల మీద ఆసక్తి కూడా పెరగాలి. ఈ రెండుకు జరగాలి. అంతేగాని ఏమీ చేయకుండా ఉండడం అనేది జరిగే పని కాదు. అది మనకి శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడింది. ప్రాపంచిక సాహిత్యాలు కాకులు ఆనందించే ప్రదేశాల వంటివి. భక్తి సమాజంలో కాకులు మరియు హంసలు కలవు. చెత్త పదార్థాలు గల ప్రదేశాల్లో కాకులు ఆసక్తి కలిగి ఉంటుంది. కానీ హంసలు తామర పువ్వులతో నిండిన స్వచ్ఛమైన జలాశయములు ఎంచుకొని అవి అక్కడ ఆనందించును. ఆ విధంగా కాకులు మరియు హంసల వలె మనుషులు కలరు. అది సహజమైన విభజన. ఒక పాత ఆంగ్ల సామెత ప్రకారం రెక్కలు కలిగిన ఒకే రకం పక్షులు ఒక దగ్గర కూర్చుంటే కాకులు కాకులతో కలిగిను మరియు హంసలతో కలిగిను. భక్తులు హంసల వంటి వారు. అత్యున్నత స్థితికి చెందిన భక్తులైన పరమహంసలు కాకులను సంబంధించిన విషయాలలో ఆసక్తి కలిగి ఉండరు. ఆధ్యాత్మిక విషయాలను కృష్ణ కథల గురించి విచారించువారు పరమహంసలకు ఆనందం చేకూర్చుందరు. కాబట్టి కపిల దేవుడు తన తల్లి భౌతిక బంధముల నుండి ఎలా విముక్తి పొందవలనని దాన్ని తెలుసుకుంటూ ఆసక్తిని కనబరచడం చూసి ఎంతో ఆనందించారు. చూడండి, ఆవిడ ఎటువంటి విషయాలు అడిగారు. ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ఈ సాంఘిక విషయాల గురించి అడగలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆవిడ అడిగింది ఏంటి,
నేను ఈ ఇంద్రియాలు కలత పెడుతున్నా, ఈ ఇంద్రియాలు కలత నుంచి ఏ విధంగా నేను బయటపడాలి, ముక్తిని పడాలి అని చెప్పేసి అడిగి ఇటువంటి ప్రశ్న అందరికీ ఆనందం కలిగి కపిల భవన్ చాలా ఆనందం కలిగించి ఈ విషయాలని చెప్తారు. ఇంకొక విషయం చెప్తుందంటే మనం సాంగత్యం కూడా ఏ విధంగా ఉండాలి, ఎవరైతే ఈ యొక్క వాయస తీర్థాల మీద ఇష్టపడుతుంటారో వారితో కూడా సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు వాళ్ళు మనల్ని అటువైపు లాగేసే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క సాంగత్యాన్ని మనం ఇప్పుడు చాలా శ్రద్ధగా చూసి ఆలోచించి సాంగత్యం చేయాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్పబడుతుంది. మనము ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇటువంటి జ్ఞానం బోధించలేకపోతే తల్లిదండ్రులు కావద్దంటారు, అంటే పిల్లలు కనద్దంటున్నారు. ఒకవేళ నువ్వు నీ యొక్క భార్యని నువ్వు ఉద్ధరించకపోతే నువ్వు పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనుక ఉద్ధరించలేకపోతే పిల్లల్నే కనద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి మృత్యువు యొక్క గుప్పిటి నుండి తమ సంతానమును తప్పించలేని వారు తల్లి లేదా తండ్రి కాకూడదని భాగవత శ్రీమద్ భాగవతం 5.5:18లో తల్లిదండ్రుల ధర్మాన్ని గురించి చక్కగా చెప్పారు. మనం ఇప్పుడు చేసుకుంటాం చూసారు, ఇది మనం పాటించడమే కాదు, మన పిల్లలు కూడా బోధించాలి. లేకపోతే మనం కూడా అవాంఛిత సంతానాన్ని చేసి ప్రపంచంలో వదిలేస్తున్నట్టుగా మనం గ్రహించాలి, మనం కూడా తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ యొక్క పిల్లలకి నమిలిన దానినే నమిలినట్టుగా తిరిగి దాన్ని పునఃసరిత చర్వణానాం, అంటే ఎవరైనా రసమును నమిలింపజేసి చెరుకుగడ నమ్ముతున్నాం అనుకోండి, రసం అంతా తాగేసాక పిప్పి లాంటిది వస్తుంది, మరి దాన్ని మళ్ళీ నమ్ముతామా? చూసివాడదు. అలాగే ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి చూసారు, ఇవి ఎప్పుడు కూడా అనుభవించిన దాన్ని ఇంకోసారి అనుభవించాలి, ఇంకా అనుభవించాలి. మీకు ఎన్ని జన్మలు ఇచ్చినా సరే, లేకపోతే పర్టికులర్ ఇంద్రియానికి తగ్గట్టుగా శరీరాన్ని ఇచ్చి జంతు శరీరం ఇచ్చి దాన్ని విపరీతంగా అనుభవించని చెప్పేసి మనకి ఆ జంతు శరీరాన్ని ఇచ్చినా సరే ఆ ఇంద్రియం ఇంకా సంతృప్తి పడదు. అంటే మిలియన్ కొద్ది జన్మలు ఇచ్చినా సరే ఆ ఇంద్రియానికి సంతృప్తి కలదు. కాబట్టి ఏం చేయాలి, దాన్ని దానికి నిరాకరించి ఆ యొక్క ఇంద్రియాన్ని భగవంతుడి యొక్క సేవలో పెట్టాలి, అప్పుడు కానీ తృప్తి పొందదు. చూడండి, ఈ ఇంద్రియాలకి ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ భౌతిక ఇంద్రియాలు అశాశ్వతమనియు దానికి శాశ్వతమైన ఆత్మేంద్రియం ఉందనియు, ఆ ఆత్మేంద్రియ తృప్తి కలిగితేనే కానీ ఈ భౌతిక ఇంద్రియాలు సంతృప్తి పడవనియు మనం చదువుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఆత్మ దేనికి సంబంధించింది, ఆధ్యాత్మిక సంబంధించి, అది భౌతికమైనది కాదు. అది ఆత్మ ఇంద్రియాలు అనేది ఆధ్యాత్మిక సంబంధించింది. దాన్ని భౌతికంగా ఎంత సంతృప్తి పెడతామన్నా కూడా అసంతృప్తిగానే ఉంటుంది. చూడండి, మనకి ఇప్పుడు చర్చించుకున్నాం, ఎంత అనుభవించినా తృప్తి తీరదని. అలాగే ఎంత గడించినా ఇంకా తృప్తి తీరదు, కోట్లు గడించినా ఇంకా కోట్లు గడించాలని. అయినా వాడికి ఆనందం ఉందా? ఆ కోట్లు గడించిన వాడికి లేదు. మరి ఈ విధమైన జ్ఞానం ఎవరితో ఉందో ఆ వైరాగ్యం కలిగి మోక్షదారి పడాలని చెప్పేసి మనకి వేదాలని కూడా పోషిస్తున్నాయి. అంటే ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తున్నాయి. ఓకే, నీకు ధర్మం ప్రకంగా ఈ యొక్క కామాలు తీర్చుకుని మోక్షం వైపు ప్రయాణించమని చెప్పేసి అంటున్నాయి. అది మానేసి మనం ఓన్లీ కామాలు తీర్చుకోవడం, అధర్మంగా డబ్బులు సంపాదించుకోవడం, భోగించడమే జరుగుతుంది. అలా కాకుండా ఈ విధమైన భగవంతుడి యొక్క సేవలో ఉండాలని చెప్పేసి ఈ యొక్క కపిల భగవాన్ యొక్క చెప్తారు. ఇక్కడ దీంట్లో మనకి ఇంకా మన భౌతిక శరీరం గురించి ఈ విధంగా ఉంటుంది. చెప్పండి, యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే స్వదీహి కలత్రాదిషు భౌమ ఇచ్ఛదీహి యత్తీర్థ బుద్ధి సలిలే న తర్హి చేత్ జనేష్వభిజ్ఞేషు న స ఏవ గోకరః. కఫ వాత పిత్త మయమగు జడదేశమే దానిని తలుచువాడు. అంటే ఈ దేహం దేంతో ఉంటుంది, కఫము, తర్వాత వాత పిత్తములు, అంటే ఈ ఎక్కువగా దీంట్లో ఉంటుంది, రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, అదే ఎముకలు ఉంటున్నాయి, లేకపోతే కఫం ఉంటుంది, సీము నెత్తులు అంటారు కదా. వీటితో ఉన్నటువంటి ఈ శరీరం ఈ యొక్క చర్మంతో కప్పబడి ఉంది. ఈ చర్మం జస్ట్ ఊరినే ఒక మిల్లీమీటర్లు తీస్తే చాలు, మొత్తం అంతా అసహ్యమైన పదార్థాలని కనిపిస్తుంటాయి. ఇటువంటి శరీరం నాదని, అంటే ఇది జడదేహమై తనను తలుచువాడు. అంటే నేను ఈ దేహాన్నే, ఇటువంటి శరీరమే నేను అని అహంతో ఉన్నవాడు ఏంటి, విద్యాహంకారం. ఈ శరీరమే నేను,
అను తలుచుచు భార్య మొదలగు వారు శాశ్వతముగా తన వారిని భావించు. ఈ భార్య నాది శాశ్వతముగా అనుకుంటారు, ఈ యొక్క ఆస్తులు నావని భావించేవాడు మృణ్మయమూర్తిని లేదా జన్మస్థలం పూజని. నేను ఈ యొక్క ఇండియాలో పుట్టాను కాబట్టి ఇండియా గొప్పది, నేను అమెరికాలో పుట్టాను కాబట్టి అమెరికా గొప్పది, మాకు అంతా కూడా పాకిస్తాన్ ఇండియా, పాకిస్తాన్ నశింపజేయాలని ఇండియా వాళ్ళు, ఇండియా నశింప పాకిస్తాన్, వాళ్ళు వెళ్ళి కంట్రీ కొట్టుకుంటా. ఏం చేద్దంటే వాడు అక్కడ పుట్టాడు కాబట్టి అది గొప్పది అయిపోయింది. అంటే ఇటువంటి మమకారం ఉన్నది చూసారు, దాన్ని దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి మమకారం, దాన్ని మిథ్యాహంకారం అంటారు. లేదా తీర్థస్థానము కేవలము అతడ నిన్న జలముగా చూచుతూ తత్వజ్ఞులకు మహనీయులతో జత కూడని వారు, వారితో సంబంధమును ఏర్పరచుకునే వారు, వారిని అర్చించని వారు, లేదా వారి దర్శనమైనను పొందని వారు గోవు లేదా గాడితో సమానం. ఎవరైతే ఈ యొక్క దేహాత్మ భావంతో ఉంటారో, ఎవరైతే ఈ తీర్థస్థానాలు కేవలము నదులు గాను నీరు గాను వాటిలో మునిగి వచ్చేస్తే సరిపోతుంది, అక్కడ ఉన్నటువంటి సాధువులు గాని మహాపురుషులు కానీ కలవకుండా, వారి యొక్క జ్ఞానం తీసుకోకుండా, వాళ్ళని ఆశ్రయం పొందకుండా, వాళ్ళ యొక్క ఆశ్రయం పొందకుండా, ఎవరైతే ఓన్లీ కేవలం స్నానం గాను లేకపోతే కేవలం విహారయాత్రలు గాను భావిస్తారో వారు ఏమని చెప్పారు, ఏమని చెప్పబడ్డారు ఇక్కడ? గోవు లేదా గాడితో పోల్చారు. అంటే జంతువుతో సమానం అయ్యా, రెండు రకాల జంతువుతో ఏ మాత్రం కాన్షియస్నెస్ తో ఉన్నట్టయితే, దేహాత్మ వాటితో ఉన్నట్టు చెప్తున్నారు. వేదాల నుండి మనము అన్ని రకాల విద్యలను నేర్చుకోగలము. మామిడి చెట్టుపై పండిన పండ్లు ఉంటాయి. శ్రీమద్ భాగవతం అనేది వైదిక జ్ఞానం అనే కల్పవృక్షమును పండిన మామిడి పండు. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. మామిడి పండును చిలుక కొరికినచో రుచి రెట్టింపు అవుతుంది. శుక అను పదానికి చిలుక అని అర్థము. మరియు సుఖదేవ గోస్వామి భాగవతం గురించి చర్చించను. అతడి అధర్వల నుండి వెలువడినందున అది ఎంతో ఆస్వాదించబడిన. చూడండి, మామిడి పండుకి చెట్టుకి పండు పండితే ఎంత తీగా ఉంటుంది, అటువంటిది ఈ వేదాల యొక్క సారాంశం అంతా కూడా శ్రీమద్ భాగవతం ఇవ్వబడింది. మరియు అది సుఖదేవ గోస్వామి చే ఉచ్చరింపబడింది. ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నారు? వ్యాస మహర్షి ద్వారా నేర్చుకున్నారు. ఆయన చే ఇవ్వబడింది కానీ ఇంకా తీగా ఉంటుంది కాబట్టి శ్రీమద్ భాగవతం అది రసమాలయం అని చెప్పేసారు. అది నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. అమృతం అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుక. ఓ భావుకులారా, రసికులారా, వేదవాంగ్మయమైన కల్పవృక్షపు తక్కువ ఫలమైన శ్రీమద్ భాగవతం ఆస్వాదించుడు. ఇది శ్రీ సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడి ఉన్నది. తత్కారణమైన ఈ ఫలము మరియు మరింత మధురముగా ఒప్పారి దాని అమృత రసమును ముక్త పురుషులతో సహా సరులకు ఆస్వాదనీయమైనది. చూడండి, ఇటువంటి ఈ యొక్క గ్రామ్య కథలు వాయస తీర్థాల మీద ఆసక్తిని తగ్గించుకుని ఇటువంటి గ్రంథాలు మనకి నిగమ కల్పతరో గలితం అన్నారు. ఇటువంటి మా శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాలని ఆశ్రయించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా తల్లి కృష్ణకు కపిలదేవుడు ఎంతో సంతోషంగా సంభాషణ ప్రారంభించారట. కపిలదేవుడు భగవంతుని అవతారము మరియు అతడు యువకుడు కాబట్టి అతని ముఖం ఎంతో అందంగా ఉండేది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నప్పుడు అతను మరింత అందముగా కనిపించింది. ఈ ప్రశ్న ఏంటి? ఈ యొక్క ఇంద్రియాల కలతతో నేను చాలా తప్పించిపోతున్నాను, నాకు ఈ ముక్తిని ప్రసాదించే జ్ఞానం ఇవ్వమని చెప్పేసి ఆవిడ అడుగుగా ఈ యొక్క కపిల భగవాన్ ఈ విధంగా స్పందించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నప్పుడు అతను మరింత అందంగా కనిపించారు. అంతేకాకుండా తన తల్లి ప్రశ్నకు సంతోషించి అతను చిరునవ్వులు చిందించాడు. శ్రీకృష్ణుడు గొప్ప సౌందర్యవంతుడు, కానీ అతని భక్తుడు అతన్ని సేవిస్తూ సమీపించడంతో అతడు మరింత అందంగా కనిపించాడు. భక్తుడు హృదయపూర్వకంగా భగవంతునికి సేవ చేయనప్పుడు, అతని చక్కని వస్త్రములను అలంకరించుచున్నప్పుడు, పుష్పములను సమర్పించుచున్నప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వును చెందించును. శ్రీకృష్ణుని పెదవులపై కనీసం ఒక్కసారైనా చిరునవ్వు తెప్పించగలిగితే మీ జీవితం లక్ష్యము నెరవేరినట్టు. చూడండి, శ్రీకృష్ణ భగవాన్ యొక్క పెదవులపై చిరునవ్వు తెప్పించాలంటే మీరు ఏం చేయాలి? సంకీర్తన చేయాలి, కీర్తించాలి, భగవంతుని అలంకరించాలి, భగవంతుని అర్చించాలి, భగవంతుడి గురించి నలుగురికి చెప్పాలి. మనం చూడండి, ఈ యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు, ప్రచారం చేసినప్పుడు మనం చేసేటువంటి ఈ యొక్క విషయాలని భగవంతుడు చూసి ఆనందిస్తాడంట. ఆ ఆనందమే మనం కోరుకోవాలి.
చూడండి, రాధారానికి శ్రీకృష్ణ భగవానికి మధ్య ఇటువంటి పోటీ జరుగుతుంటది. రాధారాణి ఇప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ చిరునవ్వు చూడాలని, ఆయన విప్పాన ముఖంలోని అందం చూడాలని ఆవిడ ఎప్పుడు ఊళ్ళో ఉంటుంది. కాబట్టి ఆయనకి నచ్చినట్టుగా ఆయనకి నచ్చినట్టుగా ఈవిడ వ్యవహరిస్తుంటది. ఎప్పుడైతే ఈవిడ ఆ విధంగా ప్రేమ భావాలతో అర్చిస్తుంటదో శ్రీకృష్ణ భగవాన్ యొక్క ముఖ పద్మాలు ఇంకా బాగా వికసిస్తాయి, ఇంకా ఆనందంతో ఉంటాయి. ఆ ఆనందం చూసి రాధారాణి ఇంకా ఉప్పొంగిపోయి ఇంకా సేవ చేయడం రెడీ అవుతుంది. ఈ విధంగా వారిద్దరి మధ్య కూడా ఇటువంటి పోటీ ఏర్పడుతుంది. ఇక్కడ శ్రీ భగవాను వాచ, భగవాన్ ఈ విధంగా చెప్తారు. దేవాది దేవుడు ఈ విధంగా సమాధానం భగవానునికి మరియు జీవునికి సంబంధించినదై ఉండి జీవుని చర్మ లాభమునకై ఉద్దేశింపబడినది మరియు భౌతిక జగమునందు సుఖ దుఃఖముల యొక్క అనాసక్తిని కలిగించినది అగు భక్తి యోగమే పరమోన్నత యోగం. ఇక్కడ భగవంతుడు సమాధానం వస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి చదువుతాను వినండి. భగవానునికి మరియు జీవునికి సంబంధించినదై ఉండి జీవుని చర్మ లాభమునకై ఉద్దేశింపబడినది మరియు భౌతిక జగమునందు సుఖ దుఃఖముల యొక్క అనాసక్తిని కలిగించినది అగు భక్తి యోగమే పరమోన్నత యోగం. అంటే భక్తి యోగం ఎటువంటిది అన్నారు? భగవంతునికి సంబంధించి ఉండాలి, జీవునికి సంబంధించి ఉండాలి, మళ్ళీ జీవుడికి చర్మ లాభం అయి ఉండాలి, జీవుడికి అంత్యమైన లాభం అదే ఉండాలి. దీన్ని మించిన వేరే లాభం ఏది ఉండదు. చూడండి, ఎవరైతే భక్తి యోగానికి వచ్చారో వారికి ఇంకో కార్యక్రమం చేయాల్సి ఉండదు. ఎవరైతే భగవంతు యొక్క సేవలు చేస్తున్నారో వాడికి ఇంకొక ఏదో పని చేసి ఏదో కూడబట్టుకోవాలనే అవసరం లేదు. ఎవరైతే భగవంతుడి సేవలు ఉన్నారో వారు పూర్తిగా వారి యొక్క జీవిత లక్ష్యాన్ని పొందినట్లే. అదే విషయం చెప్తున్నారు. మరియు భౌతిక జగనందు సుఖ దుఃఖముల మీద అనాసక్తి కలిగినందు, ఏదైతే ఏ కార్యక్రమం చేస్తే అది మనకి భౌతిక సుఖ దుఃఖాల మీద అనాసక్తి ఏర్పడుతుందో అదే భక్తి యోగం అంట. ఇదే మరియు పరమోన్నతమైన యోగము అని చెప్పేసి కపిల భగవాన్ మొదలుపెట్టారు. భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భౌతిక సుఖము పొందవాలని యత్నించుతున్నారు. కానీ కొద్దిగా భౌతిక సుఖమును పొందినంతనే దానితో పాటు దుఃఖం కూడా సంప్రాప్తించుచుండదు. మనం కొంత సుఖం పొందుతారనుకుని ఒక 2 గులాబ్ జాములు ఎక్కువ తిన్నామో లేకపోతే 2 ముద్దలు ఎక్కువ తిన్నామో అంటే బుక్కాయాసం వస్తుంది. వెంటనే మనకి కష్టం మొదలైంది. సుఖంతో పాటు కష్టం కూడా ప్యాకేజ్. ఇదంతా ఒకటే రాదు మీకు ఎప్పుడు. మీకు డబ్బు సంపాదించిన వెంటనే ఇంకో కష్టం ఏర్పడుతుంది. దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, దొంగల బారిన పడకుండా దాన్ని ఎలా వాడుకోవాలి, అబ్బా డబ్బులు ఉన్నాయి ఇప్పుడు, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, దాన్ని ఎలా శ్రద్ధగా కాపాడుకోవాలి, అదే సరిపోతుంది చాలా మంది. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు మనకి, ఈ శరీరం ఇచ్చిన దాంట్లో ఆనందం పడుతుంది, దాంతో చాలా కష్టాలు కూడా ఉంటాయి. చూడండి, ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో నిరంతర సౌఖ్యమును ఎవరినూ పొందగలరు. ఎప్పుడు సౌఖ్యం గాని సుఖం గాని కష్టం గాని ఎప్పుడు నిరంతరంగా ఉండిపోదు. ఉదాహరణకు ప్రతిరోజు పాలు త్రాగవలని కోరినచో అతడు ఆ ఆవుని పోషించే భారాన్ని తలకెత్తుకోవాల్సి ఉంటుంది. మీరు రోజు పాలు తాగాలని కోరుకుందనుకోండి, పాలు బాగుంటాయి, చాలా పౌష్టికాహారం, చాలా తీగా ఉంటుంది, స్వీట్గా మధురంగా ఉంటుంది. అది తాగాలని కోరుకున్నారంటే అక్కడి నుంచి వచ్చేస్తాయి, ఊరిని వచ్చేసాయి కదా. ఆవుని పోషించాలి అంటే మీరు ఒక సుఖాన్ని కోరుకుంటున్నారంటే దాంతో పాటు దాని శ్రమ తప్పదు, శ్రమతో కూడుకున్నటువంటిదే అని చెప్పేసి మనం చక్కగా ఈ రోజు పంచపక్ష పరవాన్నాలతో వండుకోవాలని తర్వాత అంట్లు తోముకోవాలి కదా. ఈ విధంగా తప్పదు. అంటే ఆవును పోషించే భారాన్ని తొలగించుకోవాలి. పాలు త్రాగటం మంచిదే, అది సుఖకరము అయినను కూడా పాలు త్రాగుట కొరకు మనుషుడు ఎంతయో కష్టమును భరించవలసింది. కపిల భగవాను చేసిన తెలుపబడిన యోగ విధానము సమస్తముగా భౌతిక సుఖ దుఃఖములను నివారించుటకే ఉద్దేశింపబడింది. భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవాను ఉపదేశింపబడిన పరమోన్నత యోగం భక్తి యోగమే. మనుడు ఓర్పును కలిగి ఉండుటకు యత్నించవలెననియు సుఖ దుఃఖముల చేత కలత చెందరాదనియు భగవద్గీత ఎందుకు పేర్కొంది. చూడండి, ఈ యొక్క సుఖ దుఃఖాల మీద కలత చెందకూడదు. ఇవి వస్తాయి, మన శరీరం తీసుకున్నాం, ఇది అశాశ్వతమైందనియు దీంట్లో కష్ట సుఖాలు మనకి వస్తుంటాయని, ఇవి శాశ్వతం కాదని తీసుకుంటూ జ్ఞానంతో మనం అంత దానికి అటాచ్ కాకూడదు అనేది జ్ఞానం పెంచుకోవాలి. ఇక్కడ మనకి భగవంతుని ఇంకొక శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. ఓ పరమపుణ్య జనని, పూర్వము ఋషులకు నాచే వివరింపబడిన పురాతన యోగ విధానమును నేను ఇప్పుడు నీకు వివరించును. అది అన్ని విధముల ఉపయుక్తమైనది మరియు ఆచరణ యోగ్యమైనది. ఇక్కడ ఏం చెప్తున్నారు కపిల భగవానుడు?
పూర్వము ఈ యోగ విధానాన్ని ఋషులకు చెప్పారంటే ఈయనే చెప్పారు, నాచే చెప్పబడింది అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి కూడా చదువుదాం. భగవానుడు ఏనాడును కొత్త యోగ విధానం రూపొందించడు. ఎవరో అవతార పురుషుడు తయారయ్యాడని, పరతత్వానికి కొత్త అవగాహన తెలుపుతున్నాడని పలుకుట సర్వసాధారణ విషయమే. కానీ ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, కపిలముని సాక్షాత్తుగా భగవానుడే అయినను, తన తల్లి కొరకై కొత్త సిద్ధాంతం తయారు చేయగల సమర్థుడు అయినను, పూర్వం ఒకసారి మహర్షులకు తాను వివరించిన పురాతన విధానమును నేను ఇప్పుడు వివరించును, వారిని దాన్ని వినుటకు మిగుల కుతూహలమును కలిగి ఉండిరి అని పలికాను. అంటే ఇక్కడ భగవానుడు సమర్థుడే, కొత్త భక్తి విధానాన్ని ప్రవేశపెట్టగలగచ్చు. కానీ ఆయన ఏం చెప్తున్నారు, అలా కూడా చేయలేదు. ఆయన నేను పూర్వం ఇదే యొక్క యోగ జ్ఞానాన్ని ఋషులకి చెప్పారు, అటువంటిదే నీకు చెప్తున్నానని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, కొత్తగా విధానాలు చేపడుతుంటారు చాలా మంది. యోగాలు, ఆ యోగాలు, ఆ బాబా, ఈ బాబా, యోగి, ఆ యోగి అని చెప్పేసి కొత్తగా తయారయ్యాడని చెప్పేసి సాధించాడు, ఎక్కడో తపస్సు చేశాడు, హిమాలయాలకు వెళ్ళి 15 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చారు, ఇవన్నీ భగవానుడు అయ్యాడు. ఇవన్నీ ఏంటి, మనకి బూటకపు సాధువులు అని చెప్పేసి తెలుస్తుంది. ఇదంతా మనల్ని మోసగించడానికి తయారు చేస్తారని చెప్పేసి మనకి జ్ఞానం సంపాదించాలి. చూడండి, మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగా శ్రీమద్ భాగవతం ఇవ్వబడింది, వేదాల యొక్క సారం. అటువంటి యొక్క జ్ఞానాన్ని మనం వదిలేసి వారి వెనకాల వీరి వెనకాల అజ్ఞానం వెనకాల పడకూడదని చెప్పేసి జాగ్రత్త చెబుతూ కపిల భగవాన్ ఈ విధంగా చెప్పారు. ఆచార్యులు ఈ విధంగా మనకి తెలియపరుస్తున్నారు. అలాగా భగవాన్ చెబుతూ, ఏ స్థితి యందు జీవుని చైతన్యం ప్రకృతి దిగున నుంచి ఆకర్షింపబడును, అది బద్ధ జీవనం అనబడు. కానీ అదే చైతన్యం భగవానుడి పట్ల ఆకర్షింపబడేసో మనుషుడు ముక్త చైతన్య స్థితి కలిగిన వాడు. చూడండి, ఇక్కడ బద్ధ జీవనానికి ముక్త జీవనానికి తేడా ఏంటని చెప్పేసి చెప్తున్నారు. ఏ స్థితి యందు జీవుని చైతన్యము ప్రకృతి త్రిగుణములచే ఆకర్షింపబడును, అది ఏ బద్ధ జీవనం అనబడు. ఎవరైతే ఈ యొక్క త్రిగుణాలతో ప్రేరేపింపబడినటువంటి ఇంద్రియార్థాలు ఉన్నాయి చూసారు, వాటికి ఆకర్షింపబడుతున్నాడు, వాటి బద్ధ జీవన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో ఈ యొక్క త్రిగుణాల వైపు వెళ్ళకూడదు, వాటిని జయించాలని చెప్పేసి మనలో సంకల్పం ఉండాలి. అప్పుడు కానీ మనం బద్ధ జీవనం నుంచి బయటికి రాము. కానీ అదే చైతన్యం భగవానుని పట్ల ఆకర్షింపబడినచో మనుషుడు ముక్త చైతన్య స్థితి కలిగిన వాడు. దీన్నే ముక్త చైతన్యం. కృష్ణ చైతన్యం మరియు మాయా చైతన్యం మధ్య గల గొప్ప వ్యత్యాసాన్ని, మాయా చైతన్యం పట్ల గల గుణేషు త్రిగుణముల పట్ల ఆసక్తి కూడి ఉంది. అంటే కృష్ణ చైతన్యం కాకుండా మాయా చైతన్యం అంటే ఏంటి, త్రిగుణముల పట్ల ఆసక్తి కూడి ఉండదు. దాని ప్రభావం మనుషుడు కొన్ని మార్లు సత్వగుణమునందు జ్ఞానమునందు వర్తించగా, మరికొన్నిసార్లు రజోగుణమునందు, మరికొన్ని మార్లు తమో గుణమునందు వర్తించుతుంది. చూడండి, మనం అందరం కూడా ఏదో ఒక గుణంలో ఎక్కువగా ఉంటాం, కానీ ఈ 3 గుణాలు అన్నిసార్లు అందరికీ వస్తుంటాయి. భౌతిక భోగంతో ముడిపడి ఉండేది ఈ వివిధ కర్మలే మనుషుని బద్ధ జీవనములకు కారణము. కానీ అదే చైతన్యం దేవాది దేవుడు శ్రీకృష్ణుని వైపునకు మరల్చబడినచో, లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో మనుషుడు ముక్తి పదముపై నిలిచినవాడు. చూడండి, ఇదంతా ముక్తి పదం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం నిస్సంకోచంగా సంశయం లేకుండా ఈ యొక్క చైతన్యంలోకి రావాలి. మనకి ఇంకా కూడా చాలా ఉంటాయి, ఏంటి బర్డెన్స్ ఉంటాయి. వాటిని ఎంత త్వరగా వదులుకొని ఎంత త్వరగా దీంట్లోకి రావాలనుకుంటున్నామో, మనం ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, బ్రహ్మచర్యం లేకపోతే గృహస్థాశ్రమం, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మన ధ్యేయం ఏమి ఉండాలి, భగవంతుడి యొక్క ముక్తి పదంలోకి వెళ్ళాలి అనేది ధ్యేయంగా ఉన్నట్టయితే మీ యొక్క ప్రతి స్టెప్ ఆలోచించి చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఏదైనా మొదలు పెడుతున్నామా, అది మనకి ఈ యొక్క ధ్యేయానికి సహకరిస్తుందా లేదా, సహకరించకపోతే వదిలేసాయి. లేకపోతే అటువైపు మారిపోతాం. నేను ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా అని చెప్పేసి ఎక్కువగా అటువైపు అటాచ్మెంట్ అవుతుందంటే 50 సంవత్సరాలు 55 సంవత్సరాల తర్వాత వానప్రస్థానికి రాలేరు. అప్పుడు ఇంకా మోహం పెరిగిపోతుంది. కాబట్టి అది బ్రహ్మచర్యం నుంచి, స్టూడెంట్ లైఫ్ నుంచే నేర్చుకోవాలి. ఈ యొక్క జ్ఞానం ఉండాలి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అలా ఏంటంటే, ఇటువంటి జ్ఞానం స్టూడెంట్ లైఫ్ లో ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాడు గృహస్థుగాను సక్సెస్ కాలేకపోతున్నాడు, ఇంకా తర్వాత టోటల్ గా జీవితాన్ని కూడా సక్సెస్ చేయలేకపోతున్నాడు. ఇది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ కలియుగంలో మనం మందభాగి అనేది చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం అంట. కాబట్టి మనకి శ్రీమద్ భగవద్గీతలో మన కృష్ణ భగవాన్ ఈ విధంగా చెప్పారు.
జనులు ఇంద్రియ తృప్తి కొరకు వెర్రివారవుతున్నారు, కాబట్టి వారు నిషేధింపబడిన కార్యములన్నింటిలోనూ నిమగ్నులవుతున్నారు. కర్మ అనగా విధి, మరియు వికర్మ అనగా దానికి వ్యతిరేకము అనగా అన్యాయము నిషేధింపబడిన కార్యము. చూడండి, విధి అంటే విధి పరంగా చేసే సకర్మ. కర్మ అంటే ఏంటి? దానికి ఒక ఫలితం ఉంటుంది. అది కూడా ఎక్కడిది? వైదికంగా చెప్పబడిన కర్మలే చేయాలి, అంతేగాని వేదాల్లో విపరీత కార్యక్రమాలు చేయకూడదు. దాన్ని ఏమంటారు? వికర్మ అంటారు. విపరీత కార్యక్రమాలను వికర్మ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? అన్యాయము లేదా నిషేధింపబడిన కార్యములు అని చెప్తారు. దాన్ని వికర్మ అంటారు. కర్మ అంటే ఏంటి? శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కర్మలు చేయటం, అది కర్మ అంటారు. దానితో పాటు ఫలితం కూడా ఉంది, దాన్ని కర్మ అంటారు. ఇంకొకటి అకర్మ అనే శబ్దము కర్మ ఫలితం యొక్క ప్రభావానికి లోను కాని వాడని అంటారు. అకర్మ అంటే ఏంటి? వాడి కర్మ యొక్క ఫలితానికి సంబంధం ఉండేది, వాడి బాధ్యత ప్రకారం చేస్తూ ఉంటాడు. నాకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేశాను కాబట్టి నాకేం ఒరుగుతుంది, నాకేం చెందుతుంది, నాకేం వస్తుంది అని ఆలోచించేవాడు ఎప్పుడు కూడా బంధనానికి ఏర్పడతాడు, కర్మఫలానికి బంధనానికి ఏర్పడతాడు. కాబట్టి మనం అకర్మ చేస్తున్నాం. అకర్మ అంటే ఏంటి? వేదాల్లో చెప్పినటువంటి కర్మలని ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతగా చేయటం అనేది ప్రేమపూర్వకంగా. అది ఇంకా ప్రేమతో చేస్తే ఇంకా భక్తి బాగా పెరుగుతుంది. దానికి భగవంతుడు ఏం చెప్తారు? 3.9 యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞ రూపుడైన విష్ణువు కొరకే కర్మను ఆచరించవలెను, లేనిచో ఆ కర్మ భౌతిక అంధకారమవుతుంది. అందుచే ఓ కుంతి పుత్ర, విష్ణువు తృప్తి కొరకు విద్యుక్త ధర్మమును అనరించినచో నీవెప్పుడును బంధ విముక్తుడవయ్యే ఉండువు. అంటే భగవంతుడి కోసమే కార్యక్రమాలు బాధ్యత ప్రకారం చేస్తే వాడు ఎప్పుడు కూడా ఈ కర్మ బంధన నుంచి విముక్తుడై ఉంటాడు, అకర్మ చేసినట్టు అవుతుంది. ఈ విధంగా భక్తిని మనం ఇది చాలా పెద్ద కపిల భగవానుడు 10-15 అధ్యాయాలు వివరించారు. ఇది మనం కొంతవరకు మనం దీంట్లో అక్కడక్కడ చర్చించాము, ఇంకా చర్చించవచ్చు. ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ జ్ఞానం సంపాదించిన తర్వాత దేవహూతి ఈ విధంగా భగవంతుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వచ్చే శ్లోకాలన్నీ కూడా భగవంతుని స్తుతించడం ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటాయి. ఈ విధంగా మనం చదువు. హరే కృష్ణ. ఇంతటితో ఈ సమాప్తం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నిష్కామ కర్మ అంటే కూడా ఒక్కసారి వివరించరా? ఇది మెయిన్గా ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో అకర్మ అని ఉంది కదా, నిష్కామ అంటే దాని గురించి ప్రత్యేకించి ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు మన దగ్గరికి ఏమని వస్తారు? మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అంటారు. సేవ తర్వాత రాజకీయ నాయకులు సేవలు చేస్తాడేమో అని చెప్పేసి వాడికి పట్టం కడతారు. వాడు అధికారిగా వాడు ఏమవుతాడు? మొత్తం ఈ ప్రజల బాధ్యతలని వదిలేసి వాడు అనుభవించడం మొదలు పెడతాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? వాడు అనుభవిస్తున్నాడు, దాని యొక్క కర్మని అనుభవించడానికి వచ్చాడు, డబ్బు ఆర్జన కోసమే వచ్చాడు, కానీ ఇక్కడ సేవ చేయడానికి రాలేదు. అలాగే ఇక్కడ నిష్కామ అనగానే మనకి భగవంతుడి యొక్క పని చేసేటప్పుడు మనకి ఏమి చేకూరుతుంది, నాకు వచ్చే లాభం ఏంటి అని దాని ఆహైతుకి అంటే కారణం లేకుండా భగవంతుడి మీద ప్రేమ భావంతో దాన్ని చేసేవాడు నిష్కామ అంటారన్నమాట. దాంట్లో కోరిక అనేది కామ అంటే కోరిక. ఇక్కడ తను అనుభవించడానికి ఏమీ కోరిక లేదు. ఇటువంటి వాటి చూడండి, మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ. గోపికలు ఒకసారి సందర్భంలో ఏమంటారంటే, భగవంతుడికి తలపోటుగా ఉంది అని చెప్పేసి ఒక విషయం ఏర్పడుతుంది, ఒక సంఘటన ఏర్పడుతుంది. అప్పుడు నారద మహర్షి అడుగుతారన్నమాట, దేవా మీకు ఈ తలపోటు తగ్గాలంటే, తలనొప్పి తగ్గాలంటే ఏం కావాలి అని చెప్పేసి అంటారు. ఏమి కావాలంటే, నా యొక్క భక్తుల యొక్క పాదధూళి తీసుకొచ్చి నా యొక్క నుదుటి మీద రాస్తే నాకు ఈ తలపోటు తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. అంటే మరి ఎవరిస్తారు ఆ భక్తులు అని చెప్పేసి అంటే, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అనేటప్పుడు మొత్తం అందరి దగ్గరికి భక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఇదేంటయ్యా ఋషులు కానీ మా దేవతలు కానీ వీళ్ళందరూ ఏమంటారంటే, ఏంటి భగవంతుడికి నా పాలు పూలు ఇవ్వటువంటి, దీంతో నాకు చాలా పాపం వస్తుంది, నేను అటువంటి కార్యక్రమం చేయలేను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గుతారు, ఇవ్వలేంటారు. అప్పుడు తిరిగి అందరూ కూడా వెళ్ళి ఇలాగ గోకులంలోకి వెళ్ళి ఎవరు గోకులు నట్టుతారు.
గోపికలు అనగానే ఏంటి విషయం, కృష్ణ భగవానుడు తలనొప్పితో బాధపడుతున్నాడు, దానికి ముందు మా పాద దూర, అలాగైతే ఇంకేంటి ఆలోచించేది ఏంటని చెప్పేసి మా పాద దూరి తీసుకువెళ్ళండి అని చెప్పేసి బకెట్లు తీసుకెళ్ళమని చెప్పేసి ఇచ్చేసారు. అప్పుడు నారద మహర్షి అడుగుతారన్నమాట, ఏమయ్యా గోపికలు మీరు ఏమనుకుంటున్నారు, భగవంతుడికి పాద దూరిస్తే మీకు పాపం అనుకుంటారు, నరకానికి పోతారు, మీరు ఈ విషయాలు మీరు ఆలోచించకుండా ఎలాగ ఇచ్చేస్తున్నారు అయితే, అయ్యో మాకు నరకం వచ్చినా పర్వాలేదు, భగవంతుడి తలపోటు మేము భరించలేము, భగవంతుడికి తలపోటు ఉండకూడదు, భగవంతుడికి ఆయనకి ఇమ్మీడియట్ గా తలపోటు కాదు, మా నరకం సంగతి పర్వాలేదు, ఎన్ని కోట్ల సంవత్సరాలు నరకంలో పాడేసినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఇస్తారు. అంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి నేను ఇప్పుడు భగవంతుని పూజిస్తున్నాను నాకు ఇది రావాలి అన్న విషయం ఉండకూడదు. నిష్కామం అంటే కోరిక, దాంట్లో మన యొక్క స్వలాభం అనేది దాంట్లో ఏమాత్రం మచ్చు కనుక్కోవడం. ఇక్కడ గోపికల విషయం చెప్పింది ఇంకా ఎక్కువ అనుకుంటే వాళ్ళు ప్రేమయుక్తమైన భక్తియుక్త సేవ, ఆ విధంగా. హరే కృష్ణ.